Good afternoon to all. This is Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanaparthi. Today we are discussed about the uh, ultrastructure of animal cell. మనం క్లాస్ రూమ్లలో ఏం తెలుసుకున్నామంటే ప్రొకారియట్స్ డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రొకారియట్స్ అండ్ యూకారియోటిక్ సెల్స్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. అకార్డింగ్ టు అవర్ సిలబస్ మనం మనం ఈరోజు ఏంటంటే అల్ట్రాస్ట్రక్చర్ ఆఫ్ ది యానిమల్ సెల్ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్ సెల్, ఎస్పెషల్లీ ఇట్స్ ఆర్ యానిమల్ సెల్, మనకి వితౌట్ సెల్ టు ఫార్మ్ వితౌట్ సెల్ డజంట్ ఫార్మ్ ది ఆర్గానిజం. మనకి ఒక కణం లేకుండా ఒక జీవి అనేది ఏర్పడదు. సో అలానే మనకి ఇక్కడ ఏంటిదంటే ఒక ఆర్గానిజం ఏర్పడాలంటే కణం అనేది చాలా అవసరం, ఒక జీవి అనేది ఏర్పడాలంటే. సో ఒక కణం ద్వారానే మనకి కణం ద్వారానే కణజాలాల ద్వారానే అవయవం ద్వారానే కొన్ని అవయవాల సమూహం కలిస్తేనే మనకి ఒక నిర్మాణం అనేది, ఒక ఆర్గానిజం స్ట్రక్చర్ అనేది మనకి నిర్మించబడుతుంది. సో లైక్ దట్ మనకి ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ made up of the cells. So in animals and also the plants. సో మనకి ఇక్కడ యానిమల్ సెల్ స్ట్రక్చర్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ఇట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ ఇన్ ద ఆర్గానిజం. సో ద సెల్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ హూ అబ్జర్వ్డ్ మీన్స్ రాబర్ట్ హుక్. అండ్ తర్వాతకి మనకి వచ్చినటువంటి సైంటిస్టులు ఏంటిదంటే లోవి అండ్ సైక్విడ్జ్ డిఫైన్ యాజ్ వెల్ as యూనిట్ ఆఫ్ ఆర్గానిజం డిఫైన్ విత్ ప్లాస్మా మెంబ్రేన్ అండ్ కేబుల్ ఆఫ్ ది సెల్ఫ్ రిప్రొడక్షన్ బేస్ చేసుకొని వీళ్ళు కూడా ఏంటిది ప్లాస్మా మెంబ్రేన్ గురించి వివరించడం అనేది జరిగింది. వాళ్ళు దాన్ని డిఫైన్ చేయడం అనేది ప్లాస్మా మెంబ్రేన్ యొక్క నిర్వచనాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది. దానికి we can't see cell is directly, we seen in under the microscope only. మనం ఏంటిది సూక్ష్మదర్శి సహాయంతో మాత్రమే ఈ కణాలను మనం చూడగలుగుతుంటాము. ద సైజ్ బిట్వీన్ ద వేరియస్ వన్ యూనిట్ మనకి డిఫరెంట్ ఆర్గానిజం బేస్డ్ ఆన్, అంటే మనకు ఉన్నటువంటి రకరకాల జీవుల ఆధారంగా చేసుకొని ఏంటిదంటే ఆ జీవులలో కొన్ని కణాల యొక్క షేప్స్ అని కానివ్వండి, క్వాంటిటీ పరిమాణాలు అనేవి స్ట్రక్చర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి 275 లా ఉంటాయి. ద ఎగ్ ఆఫ్ ది ఆస్ట్రిచ్ ఈజ్ యూజువల్లీ కన్సిడర్డ్ ఆఫ్ ది లార్జెస్ట్ సెల్. అతిపెద్ద కణం అనేది మనకి ఏ జీవులో ఉంటుందంటే ఆస్ట్రిచ్ జీవులలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అది చిన్నది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి 175 millimeters ఇన్ లెంత్లో ఉంటుంది. సెల్ ఎగ్జిబిట్స్ వేరియస్ ఫార్మ్స్ అండ్ షేప్స్. అండ్ సో మనకి కొన్ని నాట్ ఓన్లీ క్యూబాయిడ్ సెల్స్, నాట్ ఓన్లీ రౌండెడ్గా ఉంటాయి కాదు, మనకి క్యూబాయిడ్ సెల్స్లో స్ట్రక్చర్స్ ఏదైనా ఉంటాయంటే క్యూబాయిడ్, పాలిగోనల్, సిలిండ్రికల్, రౌండెడ్ అండ్ రౌండ్, ఓవల్, ఫ్లాట్స్, డిస్కాయిడల్ షేప్లలో వేరియస్ షేప్లలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ద సెల్ ఇస్ ఫార్మ్డ్ 3 మెయిన్ కాంపోనెంట్స్. ముఖ్యంగా మనకు ఒక సెల్ నిర్మించబడాలంటే 3 ముఖ్యమైన కాంపోనెంట్స్ తోటి నిర్మించబడడం జరుగుతుంది. సో దే ఆర్ ది ప్లాస్మా మెంబ్రేన్, సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. 3 నిర్మాణాలతోటి నిర్మించబడి ఉంటుంది. సో ఆ 3 నిర్మాణాలలో మనకి ప్లాస్మా మెంబ్రేన్ అనేది చాలా వెరీ functional role is presented, and cytoplasm, nucleus is 2 are also discussed in this class, cytoplasm and nucleus. So these 2 are called as the protoplasm. So next, plasma membranes. The plasma membranes is surrounded by the cell. సో ఇది ట్రాన్స్పరెంట్ ఎలాస్టిక్ స్ట్రక్చర్. ప్లాస్మా ఇస్ డబుల్ లేయర్ స్ట్రక్చర్. ఇది ద్వితీయ పొరలతో అంటే ద్వంద్వ పొరలతో నిర్మితమై ఉంటుంది. తర్వాతకి ట్రాన్స్పరెంట్ ఎలాస్టిక్ స్ట్రక్చర్ తోటి ఉంటుంది. తర్వాత అంటే ఇది మనకి సాగే గుణాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అండ్ దీని ద్వారా మనకి ఒక కణానికి ఒక
స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంటుంది. ఈచ్ లేయర్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ ది ప్లాస్మోలిపిడ్స్. మనకి 2 పొరలతోటి లేయర్స్ డబుల్ లేయర్స్ ఈచ్ లేయర్ ఈస్ మేడప్ ఆఫ్ ది మనకి ఏంటిదంటే పాస్పోలిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. దిస్ టూ ఆర్ ది పర్మిబిలిటీ ఇన్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రేన్. So it allows the entrance and exit of the some substances and to form from the cells. So next, this property is called as selective permeability. ఇది ఏంటంటే మనకి సెలెక్టివ్ పర్మిబిలిటీ లాగా మనకి ఇది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇది అంటే సెలెక్టివ్ పర్మిబిలిటీ మీన్స్ పారదర్శకంగా అంటే కావాల్సిన పదార్థాలు మాత్రమే లోనికి ఎంట్రీ అయ్యేలాగా, అవసరమైన పదార్థాలని మనకి లోపలికి స్వీకరించేలాగా, అండ్ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ లాగా మనకి మన బాడీ కణానికి అవసరమైన పదార్థాలని బయటికి తీసివేసేలాగా పంపించే వాటిలాగా ఇది పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి సైటోప్లాజం ఇస్ ఆల్సో ట్రాన్స్లెంటెడ్గా ఉంటుంది. ఇది మన కణద్రవ్యం అని చెప్పుకోవచ్చు. ఇది హీట్రోజెనసిస్ కొలాయిడ్ సబ్స్టెన్స్ అంటే ఇందులో ప్రజెంట్ అయి ఉంటాయి. ఇట్ ఇస్ ఎన్క్లోజ్డ్ బై ది ప్లాస్మా మెంబ్రేన్ ఈస్ కాల్డ్ సైటోప్లాజం. సో సైటోప్లాజం కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ మాలిక్యూల్స్. ఇందులో మనకి ఈ సైటోప్లాజంలో కొన్ని మనకు ఒక ద్రవ్యాల పేర్లను కణద్రవ్యం, ఇది కణద్రవ్యాలకు సమూహంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో మనకి వాటర్, సాల్ట్, సోడియం, పొటాషియం మాలిక్యూల్స్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. దే ఆర్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ మీన్స్ మనకి కేంద్రక ఆమ్లాలు అండ్ ఎంజైమ్స్, కోఎంజైమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో సైటోప్లాజం కంటైన్స్ ది ఏ నెంబర్ ఆఫ్ మెంబ్రేన్ బాండెడ్ బాడీస్ ఇస్ కాల్డ్ మెంబ్రేన్ బాండ్. ఈ మాలిక్యూల్స్తో కదా ఈ పదార్థాలతో కాకుండా ఇది ఏంటిదంటే కొన్ని మెంబ్రేన్ బాండెడ్ ఏంటిది ఇందులో ఉన్న కొన్ని పదార్థాలకి ఒక త్వచాలతో కవర్ చేయడం నిర్మాణాన్ని దాంట్లో మెంబ్రేన్ బాండెడ్ బాడీస్ కూడా ఉంటాయి. దట్ బాడీస్ ఇస్ కాల్డ్ యాజ్ దట్ మెటీరియల్ ఇస్ కాల్డ్ యాజ్ ది సెల్ ఆర్గానల్స్ అని పిలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి సెల్ ఆర్గానల్స్ అని దీస్ ఆర్ మెయిన్ ఫంక్షన్ మెయిన్ రోల్ ఇన్ ది సెల్. సో హియర్ మనకి సెల్ ఆర్గానల్స్ వచ్చేసి పర్ఫార్మ్ ది డిఫరెంట్ ఫంక్షన్. ద సెల్ ఆర్గానల్స్ ఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్గి కాంప్లెక్స్, లైసోజోమ్స్, మైటోకాండ్రియా, రైబోజోమ్స్ అండ్ సెంట్రోజోమ్స్. ఇవన్నీ కూడా దీస్ ఎక్సెట్రా ఇంకా కొన్ని ఉంటే ప్లాస్టిడ్స్ ఉంటాయి. సో న్యూక్లియస్ ప్రజెంట్ అయి ఉంటుంది. సో మనకి ఇది న్యూక్లియస్ తోటి మనకి డిఫరెంట్గా ఉంటుంది. న్యూక్లియస్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంటుంది అవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి సెల్ ఆర్గానల్స్ వచ్చేసి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆర్గానల్స్ హ్యావింగ్ ది డిఫరెంట్ ఫంక్షన్ అండ్ డిఫరెంట్ స్ట్రక్చర్. సో స్పెసిఫిక్ ఫంక్షన్ ఇస్ దేర్. సో ఇక్కడ మనకంటే ఇట్ ఈస్ ద వాటి గురించి ఇచ్చిన ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం few points explanations. So endoplasmic reticulum is nothing but మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే జస్ట్ వాట్ సైంటిస్ట్ నేమ్, మెయిన్ ఫంక్షన్, ఏ శాస్త్రజ్ఞులు దీన్ని కనుగొన్నారు, తర్వాత దీని యొక్క ముఖ్యమైన విధుల గురించి మాత్రం మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి కమింగ్ సూన్ క్లాసెస్లో మనకి వీటి యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆర్గానల్స్ యొక్క డీప్ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది, వాటి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో డీప్గా చెప్పుకుందాము. సో ఇక్కడ మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇట్ ఇస్ డిస్కవర్డ్ బై ది పోటర్ అనే సైంటిస్ట్ దీన్ని కనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ మనకి సైటోప్లాజం ఇది ఆల్సో కలిసి సైటోస్కెల్టన్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది మనకి కణానికి కావాల్సినటువంటి మన బాడీలో ఉన్నటువంటి అస్థిపంజరం ఏదైతే మనలో ఒక శరీర ఆకారాన్ని ఇస్తుందో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కూడా కణానికి కావాల్సినటువంటి ఒక స్ట్రక్చర్ని మనం ఫామ్ చేస్తూ ఉంటుంది. అది సర్క్యులర్ సిస్టమ్ అండ్ ఫంక్షన్స్ యాజ్ ది సర్క్యులర్ సిస్టమ్ ఆఫ్ ది సైటోప్లాజం. ఇక్కడ మనకి సర్క్యులర్ సిస్టమ్ లాగా మన బాడీలో మనకి రక్త ప్రసరణ ఏదైతే పనిచేస్తుంటుందో అన్నిటి సరఫరా ఎలా చేస్తుందో అదేవిధంగా కణానికి కావాల్సిన అన్ని పదార్థాలను కూడా మనకి ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవిత అవయవం అనేది సరఫరా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. విత్ ట్రాన్స్పరెంట్స్ ది మెనీ సబ్స్టెన్సెస్. ఇక్కడ మనకి
ఎండోప్లాస్మిక్ రెటిక్యులం 2 టైప్స్గా ఉంటుంది. డిపెండ్ అపాన్ దేర్ ప్రజెన్స్ అండ్ అటాచ్డ్ రైబోజోమ్స్. అంటే మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్ అంతర్జాలను అంటుకొని ఉన్నటువంటి రైబోజోమ్స్ని ఆధారం చేసుకొని మళ్ళీ అతుక్కోవడం వల్ల అవి మనకి ఒకలాగా పిలుస్తారు. అతుక్కొని లేకుండా ఉన్నటువంటి సాఫ్ట్గా ఉన్నటువంటి వాటిని ఏమో ఇంకోలాగా పిలవడం అనేది జరుగుతుంది. సో దేర్ ఆర్ 2 టైప్స్, నథింగ్ బట్ స్మూత్ అండ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వచ్చేసి ఇది సమ్ రైబోజోమ్స్ ఆర్ అటాచ్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ద స్మూత్ వన్ డస్ నాట్ కంటైన్ ది రైబోజోమ్స్. నెక్స్ట్ గాల్జీ కాంప్లెక్స్. మనకి ఇక్కడ గాల్జీ కాంప్లెక్స్ అనేసి ఇట్ ఈస్ డిస్క్రైబ్ ది క్యామిల్లో గాల్జీ అండ్ సైంటిస్ట్ దీన్ని వివరించడం జరిగింది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సిస్టర్నే, వెజిల్స్ అండ్ వాక్యూల్స్. ఇందులో 3 రకాలుగా మనం చూపిస్తుంటారు. ఇది మెయిన్ ఫంక్షన్ సీక్రేషన్, స్రావకాలను విడుదల చేయడం కోసము ఇది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైబోజోమ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి రైబోజోమ్స్ ఫస్ట్ డిస్క్రైబ్ దిస్ ఆర్గన్స్. మనకి మొట్టమొదటిసారిగా పలాడ్ అండ్ సైంటిస్ట్ దీన్ని వివరించడం జరిగింది. సో దేర్ ఆర్ ఐదర్ ఈ అటాచ్ విత్ ద నెంబర్ ఆఫ్ ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆర్ స్లాటర్ ఫ్రీలీ ఇన్ ద సైటోప్లాజం. ఇవి ఫ్రీగా ఉంటాయి, స్వేచ్ఛాయుతంగా మనకి కణద్రవ్యంలో తిరుగుతూ ఉంటాయి, లేదా ఇవి ఏంటంటే మనకి అంతర్జాలను అంటుకొని ఉండేటువంటి నిర్మాణాలు. సో రైబోజోమ్స్ ఆర్ సైట్ ఆఫ్ ది ప్రోటీన్ సింథసిస్. ఇవి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనకి ప్రోటీన్ సంశ్లేషణలో మనకి ఇవి ఎక్కువగా పనిచేస్తుంటాయి. కొత్త ప్రోటీన్లు ఏర్పడే నిర్మాణాలు ఇవి ఎక్కువగా పాత్ర పోషిస్తున్నాయి. అందుకే వీటిని ఏమంటారంటే ప్రోటీన్ ఫ్యాక్టరీస్ లాగా వీటిని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ లైజోజోమ్స్. ఇవి సీక్రెటరీ బాడీస్ అని పిలుస్తారు. సో డిస్క్రైబ్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టెండెడ్ వై లైజోజోమ్స్ ఆర్ కాల్డ్ ది మెంబ్రేన్ బాండెడ్ వెజిల్స్ అని పిలుస్తుంటారు. ఇది దే ఆర్ ఫిల్డ్ విత్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. ఇందులో మనకి హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ తోటి నింపబడి ఉంటాయి ఈ లైజోజోమ్స్ వచ్చేసి. దే ఆర్ హెల్ప్ ఇన్ ఇంట్రా సెల్యులార్ డైజెషన్ అండ్ ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్. ఇవి మనకి కణాంతరాస్త్ర కణబాహ్య జీవక్రియలు ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి. ఆటోలైసిస్ కణ విచ్ఛిత్తిలో కూడా మనకి పనిచేస్తూ ఉంటాయి. దిస్ ఆర్గన్స్ ఆర్ డిస్క్రైబ్ ది సూసైడ్ బ్యాగ్. తనను తానుగా నశించుకునేటువంటి తనను తానుగా క్షీణింపేసేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి కణాలని ఏమంటే సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్ లాగా వీటిని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి మైట్రోకాండ్రియా ఈజ్ వినోదటువంటి ఇస్తే రెస్పిరేటరీ సిస్టమ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ద మైట్రోకాండ్రియా ఫస్ట్ ఇంట్రడక్షన్ బై ది కైండ్ ది బెండా. సో మైట్రోకాండ్రియా ఆర్ సెమీ ఆటానమస్ ఆర్గన్స్ ఆఫ్ ది సెల్ అనమాట. ఇదే ముఖ్యంగా స్వతంత్ర పరిమితమైన నిర్మాణాలను మనం చెప్పుకోవచ్చు కణం యొక్క. దానికి దేవి సిలిండ్రికల్ ఆర్ స్పెరికల్ ఇన్ షేపు. ఇవి మనకి స్థూపాకారాన్ని కానీ కండే ఆకారంలో కదురు ఆకారంలో ఉన్నటువంటి నిర్మాణాలు. దే ఆర్ లార్జర్ ఇన్ నెంబర్స్ డిపెండ్ అపాన్ మెటబాలిక్ యాక్టివిటీస్. మన యొక్క కణ జీవక్రియలలో ఇవి మనకి వీటి నెంబర్ అనేది డిపెండింగ్ అపాన్ మన కణ జీవక్రియలను ఆధారం చేసుకొని కణం యొక్క జీవక్రియలను ఆధారం చేసుకొని వీటి యొక్క నెంబర్ అనేది వీటి యొక్క సంఖ్య అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కువ జీవక్రియలు జరుగుతున్న సెల్ కణంలో ఎక్కువ మొత్తంలో మనకి ఏంటంటే మైట్రోకాండ్రియా ఎక్కువ ఉంటే తక్కువ కణ జీవక్రియలు జరిగే నిర్మాణాలు తక్కువ అంటే డిపెండ్ అపాన్ దేర్ యాక్టివిటీస్ మెయిన్గా అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ బేస్ చేసుకొని నెంబర్ ఈజ్ ద ప్రజెంట్. సో నెక్స్ట్ మైట్రోకాండ్రియా ఇస్ రెడీ టు సోర్స్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ద వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్. మనకి ఇది ఎనర్జీ ఎక్కడైతే మనకి మెటబాలిక్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఆ మెటబాలిక్ యాక్టివిటీ చేస్తున్న సెల్స్ని ఇమీడియట్లీ మనకి ఎనర్జీని ఇవ్వడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. దిస్ మైట్రోకాండ్రియా కాల్డ్ యాస్ పవర్ హౌసెస్ ఆఫ్ సెల్ లాగా పిలవడం అనేది జరుగుతుంటుంది. అంటే ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఇస్తుంది కాబట్టి. నెక్స్ట్ సెంట్రోజోమ్స్ ఆర్ డిస్క్రైబ్డ్ బై ది వాన్ బెనెడెంట్స్. సో ఇట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ సెల్ సెంటర్ అని పిలుస్తుంటారు. ద సెంట్రోజోమ్స్ ఆర్ ముఖ్యంగా ఈ సెంట్రోజోమ్స్ అనేవి మనకి మెయిన్ రోల్ ఎక్కడ ఉంటుంది ఇంపార్టెంట్ డ్యూరింగ్ సెల్ డివిజన్. కణ విభజనలో ఇది ఎక్కువ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ది సెంట్రోజోమ్స్ ఆఫ్ ప్లాంట్ సెల్. ఇవి మనకి వృక్ష కణంలో ఇవి మనకి కనపడవు. ఓన్లీ సెంట్రోజోమ్స్ అనేవి ఎస్పెషల్లీ ఆర్ ప్రజెంట్ ఇన్ యానిమల్ సెల్. సో ఇది మనకి ఇక్కడ చూసుకుంటే వాటి వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సెల్ ఆర్గన్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చును. సో
ఇక్కడ మనకి కైటోజోమ్స్ ఆర్ కాల్ బేసల్ గ్రాన్యూల్స్ అని పిలుస్తుంటారు. వీటి ద్వారా మనకి ఏం ఏర్పడుతున్నాయి అంటే సీలియా అండ్ ఫ్లాజెల్లస్ అనేవి దీస్ ఆర్ రైజ్డ్ ఫ్రమ్ ది కైనటోజోమ్స్. సో నెక్స్ట్ మైక్రోట్యూబుల్స్. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ ది ప్రోటీన్స్. ఇవి ప్రోటీన్స్ యొక్క నిర్మాణాలు చెప్పుకోవచ్చు. ప్రోటీన్స్ ఆధారంగా వేరుపడుతుంటాయి. దే గివ్ టు ది షేప్ టు ది సెల్. ఇవి కణానికి ఒక ఆకారాన్ని ఇవ్వడానికి కోసం ఇవి ఉపయోగపడతాయి. దీస్ మైక్రోట్యూబుల్స్ ఆర్ యాక్ట్ యాజ్ ది ప్యానల్స్ ఆఫ్ ఇంటర్సెల్యులర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్స్ అండ్ ఛానల్స్. ఇవి ఏం చేస్తుంటాయంటే మనకి కణంలోనికి ఎంట్రీ అయ్యేటువంటి వాటర్ మాలిక్యూల్ అయినా కానీ అయాన్స్ అయినా కానీ లోపలికి పంపడం కోసము ఈ ఛానల్స్ అనేవి మనకి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఏవి అంటే మైక్రోట్యూబుల్స్ అనేవి. నెక్స్ట్ న్యూక్లియస్. సో న్యూక్లియస్ ఫస్ట్ అబ్జర్వ్ బై రాబర్ట్ బ్రౌన్. So generally the nucleus is found in shape and it is situated in the center of the cells. ముఖ్యంగా మనకి కణంలో సెంటర్ ఆఫ్ ది సెల్ లాగానే కణం మధ్యలో ఉన్న నిర్మాణాలు. నథింగ్ బట్ దిస్ న్యూక్లియస్ ఈజ్ మనకి కణం అనేది ఏ విధంగా మన కణం యొక్క మన బాడీలో ఒక మెదడు, మన శరీరంలో మెదడు అయితే మన మెదడు ఆధారంలో ఏ విధంగా అయితే మన శరీర భాగాలు ఆధారపడి ఉంటాయో వాటి యొక్క విధి అనేది అన్నీ కూడా దేని యొక్క ఆధీనంలో ఉంటాయో, బ్రెయిన్ మన క్రియలన్నీ కూడా మెదడు ఆధీనంలో ఉంటాయి కదా. లైక్ దట్ ఇక్కడ మనకు కూడా ఏంటిదంటే న్యూక్లియస్ యొక్క ఆధీనంలోని సెల్స్ ఫంక్షన్స్ అన్నీ కూడా కంట్రోలింగ్ అండ్ రెగ్యులేటింగ్లో ఉంటాయి. సో ముఖ్యంగా ది న్యూక్లియస్ ఇస్ రౌండ్ ఇన్ ది షేప్ అండ్ it is situated in the center of the cells. The nucleus is a dynamic center which controls and regulates the various metabolic activities of the cell. And ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం ఏంటంటే ఇది కణం యొక్క జీవక్రియలన్నీ కూడా దేని యొక్క ఆధీనంలో ఉంటాయి. దీని యొక్క నియంత్రణ అయినా కానివ్వండి, ఆధీనంలో కానివ్వండి, మనకి ఈ జీవక్రియలన్నీ కూడా కణం యొక్క జీవక్రియలన్నీ కూడా మనకి కేంద్రకం ఆధీనంలోనే ఉంటాయి. సో దాని న్యూక్లియస్ కంటైన్స్ మనకి న్యూక్లియర్ మెమరీన్ ఉంటుంది, కేంద్రక త్వచం ఉంటుంది, తర్వాతకి ఇది స్లాబ్స్లా ఉంటాయి. క్రోమాటిన్ అంటే రెటిక్యులం న్యూక్లియస్ ఉంటాయి. సో మనకి స్లాబ్స్ కంటైన్స్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. లైక్ న్యూక్లిక్ యాసిడ్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్. ఈ స్లాబ్స్లో మనకి ఏముంటాయంటే న్యూక్లిక్ యాసిడ్స్ అయినా కానివ్వండి, ప్రోటీన్స్ ఉంటాయి, కేంద్రక ఆమ్లాలు, ప్రోటీన్స్. తర్వాత నథింగ్ బట్ ప్రోటీన్స్ అని ఇక్కడ మనకి హిస్టోన్స్ అండ్ ప్రొటామైన్స్ అనేవి మనకి ఇవి ప్రోటీన్స్ లాగా ఉంటాయి. ఎంజైమ్స్ ఉంటాయి అండ్ మినరల్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. సో క్రోమాటిన్లో మనకి ఏముంటాయంటే ది క్రోమాటిన్ ఇస్ రెటిక్యులం ఎంబెడెడ్ ఇన్ ద న్యూక్లియర్ ప్లాజం లైక్ ఏ నెట్వర్క్. మనకి న్యూక్లియర్ ప్లాజంలోకి ఎంట్రింగ్ ఆఫ్ ది నెట్వర్కింగ్ లాగా ఉంటుంది మన క్రోమాటిన్ అనేది. ఇందులో మనకి ఏంటంటే క్రోమోజోమ్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. డ్యూరింగ్ దట్ సెల్ డివిజన్ ద క్రోమాటిన్ ఇస్ రెటిక్యులం may show the bead like structures, నథింగ్ బట్ క్రోమోజోమ్స్ మీద ఉంటాయి. వీటిలో మనకి న్యూక్లిక్ యాసిడ్స్ ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. 1 or 2 nucleus are embedded in the nucleoplasm. The important functions of the nucleus is the synthesis of the ribosomal RNA and ప్రోటీన్. మనకి ఏంటిదంటే ద మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనకి ఎంఆర్ఎన్ఏ, మనకి మెసెంజర్ ఆర్ఎన్ఏస్ అని కానివ్వండి, మరియు ప్రోటీన్స్ ఏర్పడడం కోసం అండ్ కణంలో ఉన్నటువంటి కేంద్రక పదార్థాల యొక్క నిర్మాణాలని అది ఏం చేస్తుందంటే కేంద్రక పదార్థాలని న్యూక్లియోటైడ్లను ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నథింగ్ బట్ ఏంటిదంటే జెనెటికల్ మెసేజెస్ అంతా కూడా మనకి ఏంటిదంటే కేంద్రకం నుంచి కేంద్రక కణ ద్రవ్యంలోనికి వెళ్ళిపోయేలాగా ఇది చూస్తూ ఉంటుంది. ఇది మనకి ఏంటిదంటే ఇది ముఖ్యంగా ఏంటిది కణం యొక్క నిర్మాణంలో బ్రీఫ్ ఫంక్షనింగ్ లాగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటిది ప్లాస్మా మెంబ్రేన్, తర్వాతకి సైటోప్లాజం, న్యూక్లియస్. దీస్ 3 కాంపోనెంట్స్ మొత్తం మెయిన్ ఫంక్షన్ కలుపుకొని దీన్ని మనం ఏమని పిలుస్తుంటారంటే యానిమల్ సెల్
కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే సైటోప్లాజం న్యూక్లియస్ గురించి మనం చెప్పుకున్నాము. ప్లాస్మా మెంబ్రేన్ గురించి మనము తర్వాత క్లాస్లో దీని గురించి మనము చర్చించుకుందాం. సో మనకి ప్లాస్మా మెంబ్రేన్ అనేది లేయర్స్ డిపెండ్ అపాన్ దేర్ సెల్ యాక్టివేట్ చేసుకుని సెల్ ఎలాక్ట్రిసిటీ మన అండ్ ఇట్ ఇస్ యాక్ట్ యాజ్ పర్మబిలిటీ అంటే పారదర్శకతను కూడా ఇది చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి ఏంటిదంటే స్ట్రక్చర్ ఆల్టర్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ కణం యొక్క సూక్ష్మ నిర్మాణంగా మనము దీన్ని చెప్పుకోవచ్చును. సో ఇక్కడ మనకి డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇది మనకి మైక్రోవిలేస్ ఉంటాయి, దానికి వెసిల్స్, సెంట్రియోల్స్, స్మూత్ అండ్ రఫ్ అండ్ న్యూక్లియస్ లేదా న్యూక్లియస్లో ఉన్న మెటీరియల్ ఏంటిది ఇదంతా కూడా మనము తెలుసుకోవడము జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యానిమల్ సెల్. మన జువాలజీలోనే ఏంటిదంటే యానిమల్ సెల్ బేసిక్ ఫంక్షన్ లాగా మనము బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ లాగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ టు ఆల్.